సంస్థపై విమర్శలు చేస్తే ఉపా చట్టమే కాకుండా దేశ బహిష్కరణ కూడా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విదేశీ సంస్థల కుట్రల్లో భాగంగానే రావణ్ లాంటి వ్యక్తులు పుట్టుకొస్తూ దేశ సంస్కృతిని సమగ్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మతం మారిన తర్వాత ఇతర మతాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. భారతదేశంలో ఉంటూ ఇక్కడి సంప్రదాయాలను విమర్శిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించిన రాకేష్ రెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ రామన్ ప్రస్తుతం ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఆర్ఎస్ఎస్ దేశభక్తి సంస్థ కాదు, అది విద్రోహుల సంస్థ. ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళు దేశభక్తులు కాదు, దేశద్రోహులు. అంతేకాదు రాముణ్ణి సీతను హిందువులు పూజిస్తారు. అలాంటి దేవతలను కించపరుస్తూ అనేక అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలతో పాటు మావోయిస్టులు దేశభక్తులు అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. వీటన్నిటినీ తన సోషల్ మీడియాలో పెట్టి ఇటు దేశ ద్రోహం కింద ఆయనను ఉగ్రవాదం కింద సంస్థ కింద అరెస్టు చేశారు. ఇదే అంశం మీద మాట్లాడడానికి మనకుతో పాటు పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడడానికి ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఒక ఊపా చట్టం పెట్టింది. ఆ చట్టం ఆయనకు వర్తిస్తుందా లేదా అంటే ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ దేశంలో మత మార్పిడి జరిగితే ఎంత ప్రమాదం భవిష్యత్తులో ఆలోచించాలి హిందువులు. మన హిందువులని ఏ రకంగా అయితే విదేశీ నిధులతోని ఎట్లయితే సుమారు 1% ఉన్న వాళ్ళని ఈరోజు ఒక 7 to 8% తీసుకొచ్చిన ఇదంతా విదేశీ శక్తుల కుట్ర. ఈ క్రిస్టియానిటీ కూడా ఇది ఎవడో జోసఫ్ బిసఫ్ ఈ సమస్య ఇది కాదు. ఇది విదేశీ మూలాలతోని విదేశీ నిధులతో నడిచే ఈ క్రైస్తవ మిషన్ సంస్థల వల్ల దేశ విద్రోహ చర్యలు, ఈ దేశ ఏదైతే సనాతన ధర్మం మీద విషంగక్కే ట్రైనింగ్లో భాగమే ఇప్పుడు నువ్వు ఎవడైతే చెప్పిండో వాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోము మేము. వాడి మీద ఇట్లాంటి చట్టాలే కాదు, ఇంకా కఠినమైన చట్టాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. ఇంకా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ దేశభక్తి సంస్థ కాదు, అది ఒక విద్రోహ సంస్థ, దేశ వ్యతిరేక సంస్థ. అందులో పనిచేసే వాళ్ళు దేశభక్తులు కాదనేటువంటి కామెంట్ కూడా చేశారు. ఇది ఎవడో రోడ్డు మీద తిరిగేటోడు వీడికి పనికిరాని గురించి ఎందుకు మాట్లాడతామంటే, ఆర్ఎస్ఎస్ గురించి ఈరోజు ప్రపంచమే ఒక ముక్కున వేలేసుకుంటున్నది. 100 సంవత్సరాల నుంచి ఈ దేశం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి గ్రామాన భారతదేశంలో మొత్తం ఎంటైర్ భారతదేశంలో ప్రతి గ్రామంలో సంఘ సేవ, సామాజిక సేవ, మనిషి నిర్మాణం, ఇవన్నీ ఈరోజు ఒక ఈ దేశంలో నైతిక విలువలు, ఆ నైతిక విలువలు ప్రపంచం కూడా ఆచరిస్తున్నదంటే దానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్. ఇట్లాంటి రోడ్డు మీద ఆడొకటి ఇడొకటి వదిలి గురించి పట్టించుకోము. ఇంకా అవసరమైతే ఇట్లాంటి వాళ్ళ మీద కొన్ని రోజులైతే పత్వా జారీ చేస్తాం. ముస్లింలలాగా పత్వా జారీ చేస్తే నేను ఇట్లాంటి కొడుకులు అందరూ. ముఖ్యంగా అంటే మావోయిస్టులు దేశం కోసం పనిచేస్తున్నారు, మావోయిజం అనేది కావాలి అన్నటువంటి సమాజం కోరుకుంటుంది అన్నటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు నేను అనేది ఒకటి, ఈ దేశంలో సంవిధానం ఒకటే ఉంటుంది, రాజ్యాంగం ఒకటే ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన వాళ్ళే ఈ భారతదేశంలో ఉండాలా. ఎవరికైతే రాజ్యాంగ వ్యతిరేక చర్యలు ఉంటాయో, రాజ్యాంగ వ్యతిరేక మాటలు ఉంటాయో వాళ్ళు ఈ దేశానికి వెళ్ళిపోవాలా. లేదు రాజ్యాంగ వ్యతిరేక మాటలు ఇట్లా మాట్లాడితే మేమేమేం చేయాలో, ఏమేమి చట్టాలు పెట్టాలో, వీళ్ళందరినీ ఎట్లయితే మిగతా వాళ్ళని చేస్తున్నాం అట్లనే చేస్తాం. దేశద్రోహులని ఎట్లయితే ఈ రకంగా ఢిల్లీలో యూనివర్సిటీలో చేసే వ్యతిరేక నినాదాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టము. అట్లాంటి చౌకబారు ప్రకటనలు కూడా ఇట్లాంటి దేశ వ్యతిరేక చేయకూడదు. ఇవన్నింటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజులలో ఇట్లాంటి ప్రకటనలు కానీ ఇట్లాంటి ప్రచారం ఎవరు వెళ్ళినా పేర్లు మార్చుకుంటే అవి కూడా మా హిందూ దేవుడి రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు, నువ్వు ఇంకోసారి కొడుక పెట్టుకున్నావు ఆ పేరు, నీకేమైనా పెట్టుకుంటే నీ క్రిస్టియన్కి సంబంధించి డేవిడో బీవిడో ఏనో పందాలు పెట్టుకో, ఇంకొకసారి హిందూ దేవుళ్ళ పేరు అలియాస్ అని పెట్టుకున్నా కానీ నాలుక కట్టి చేస్తాం. ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రశ్నిస్తే ఆయనను అరెస్టు చేశారు, అనవసరమైనటువంటి కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్నటువంటిది కూడా కొంతమంది అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్. అంటే ఏం ప్రశ్నించడం? నువ్వు ప్రశ్నించేయాలనుకుంటే ఏదైనా విద్యా వ్యవస్థని ఎక్కడ అక్రమాలు జరుగుతూ ప్రశ్నించు, లేకపోతే ఏదైనా అన్యాయాలు జరుగుతూ ప్రశ్నించు, ఇట్లా 1000 కోట్ల అవినీతి ఉంటే రాజకీయ నాయకులను ప్రశ్నించు. కానీ ఒక దేశభక్తి సంస్థలని, ఈ దేశానికి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పుతున్న సంస్థలని, ప్రపంచంలోనే ఒక పేరెనిక గల సంస్థలని, ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్న ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలని, రెండోది ఒక 150 కోట్ల మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా మా రాముణ్ణి, మా హిందూ దేవతలని ఆ రకంగా అవమానించడం మరి ఎవరు సపోర్ట్ చేయడు? ఇవన్నీ కరెక్ట్ ఎట్లా అవుతాయి? ఇది ఒక్కటే రాంగ్ ఎట్లా అవుతుంది?
కాబట్టి ఇట్లాంటి వాడికి సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు కూడా కొద్దిగా ఆలోచించండి. ఎవరు సపోర్ట్ ఇచ్చాడో నాకు తెలియదు, కానీ సపోర్ట్ ఇట్లా ధర్మ వ్యతిరేక చర్యలు చేస్తే దానికి సపోర్ట్ చేసినట్టు కూడా అవే సెక్షన్లు చేస్తాం. ముఖ్యంగా ఆయనను సమర్థిస్తూ ప్రకాష్ రాజ్ లాంటి సినిమా యాక్టర్లు, అదేవిధంగా కొంతమంది సామాజికవేత్తలు కూడా ఆయనను సేవ్ రావణ్ అనేటువంటి నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నారు. వాడేవాడండి ప్రకాష్ రాజ్? ఎవడికాడు సామాజికవేత్త? ఆడు ఆఫ్టర్ ఒక నటుడు. వాడికి ఏముందని మేము హిందూ ధర్మం గురించి మాట్లాడతాం. వాడికి ఇంతకుముందు కూడా చెప్పిన వాడికి నేను ఇంక చెప్తున్నాను, వాడికి వీడికి అందరు కలిపి పత్వాలు జారీ చేస్తాము. ఎట్లయితే ముస్లింలు వాళ్ళ పవిత్ర గ్రంథం మీద ఎట్లా చేస్తున్నారో అట్లాంటి చర్యలకు పూనుకుంటే మీరు ఏమన్నా ప్రశ్నించండి, రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోండి, రాజ్యాంగబద్ధంగా నిరసన తెలపండి. అది కానీ అనవసరంగా మేము గౌరవించే, మేము ఆరాధించే మా సనాతన ధర్మ దేవతలని కానీ ఇట్లా మీరు ఇట్లా మొన్న కూడా వీడు ప్రకాష్ రాజ్ గారు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. ఈ ప్రతి ఒక్కడికి ఇంకా ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటాము, అప్పుడు మాత్రం అర్థం కాదు మా సంగతి. నీకు ఎప్పుడైతే ఒక హిందూ మతం నచ్చలేదో చేరి తప్పేమున్నది? కులము లేని మతంలో చేరిన తర్వాత కులం గురించి ఎట్లా మాట్లాడుతావు? ఇప్పుడు మీరు మారినరే ఇట్లా కుల వ్యవస్థనో ఏదో మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మతం మారినాడు ఎవడో జోసఫ్ అంటాడు. మళ్ళీ కుల వ్యవస్థ నువ్వు కులము లేని మతంలో చేరిన తర్వాత కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మా దగ్గర దళితులు ఉన్నారు, దళిత నాయకులు ఉన్నారు, దళిత మేధావులు ఉన్నారు, దళితుల హక్కుల గురించి పోరాడించే రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు, నువ్వేవాడివి మాట్లాడడానికి? ఈ కులం నచ్చలేదనే కదా, కుల వ్యవస్థ నచ్చలేదనే కదా నువ్వు మతం మారినవు. కులం లేని మతంలో మారిన తర్వాత కులం గురించి ఎందుకు మాట్లాడతావు అనేది నా ప్రశ్న ఇది. కాబట్టి ఎవడు కూడా క్రిస్టియన్స్కు మా హిందువులలో ఉన్న కులం గురించి మాట్లాడడానికి హక్కు లేదు. మొత్తంగా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరిధిలో ప్రశ్నిస్తే తప్పు లేదు, కానీ కేవలం టార్గెట్గా పెట్టుకొని రామన్ పేరుతో జోసఫ్ చేస్తున్నటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వీటిని సమర్థించమన్నటువంటి విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మహా న్యూస్, హైదరాబాద్.